Hi all, welcome to my channel. Today I'm going to share a recipe tomato rice in my own style with the secret ingredients. Let us see the process of preparing it. First, కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఒక 1 మినిట్ చిట్టపట్లాడాక స్లిట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వెంటనే అందులోకి ఒక చిటికెడు ఇంగువ కరివేపాకు జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అవ్వగానే టొమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. దీనికి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. అయిపోయాక అందులోకి మసాలా పౌడర్స్ యాడ్ చేయాలి. వాటి కోసం కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అగైన్ మీ స్పైస్ లెవెల్స్ బట్టి అండ్ కొంచెం 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా. నౌ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ pav bhaji masala. This will enhance the taste of your tomato rice. It is a key product and key ingredient to be used. ఇవన్నీ వేసి మసాలా పౌడర్ ఒక 3-4 మినిట్స్ సాట్ చేసుకోండి. అందులోకి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ స్టవ్ పైనే ఉంచేయండి. సో దట్ ఇవి యాడ్ చేసిన మసాలా పౌడర్ స్పైసెస్ అంతా రైస్కి పట్టుకొని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మొత్తం అయిపోయాక 1 మినిట్ అట్లా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లోకి కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి.